హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో బెల్లం కొట్టినప్పుడు మనం ఇంట్లో వంట ఎలా చేసుకోవాలి మీకు నేర్పుతున్నాను నేను. ముందు ఆనియన్స్ కట్ చేసుకోవాలి, తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని దాంతో నూనె పోసుకుని బాగా మరగనివ్వాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత అవి కెవ్వనేదాకా వాటిని మగ్గనివ్వాలి. ఇలా మూత అయితే పెట్టేయాలి, అట్లా లేకపోతే అట్లా కేకలకి మన చెవులు చిల్లిపోతాయి. ఆ కేకలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మూత తీసుకుని మనం కరివేపాకు కొంచెం రెల్ల తెచ్చుకున్నాం. ఆ 4 ఆకులు ఉంటే అట్లా రెండు మూడు బాగానే ఉన్నాయి, తీసి అన్నీ వేసాను. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను యథావిధిగా. కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే కింద ఉన్నాయి మాడిపోతాయి, పైన ఉన్నాయి తెల్లగా చూస్తాయి. ఈ మగ్గిపోయిన తర్వాత మనం సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు కోడిగుడ్డుని మనం పెట్టుకున్న పెనం మీద వేసుకోవాలి. నేనైతే రెండో కోడిగుడ్డు కూడా వేసుకుంటున్నాను. అంటే గుడ్డు దగ్గర లేదు, ఇప్పుడు ఒక గుడ్డే ఉంది, దీన్ని తిప్పుకుంటున్నాను. కొట్టు దగ్గరికి వెళ్ళి తేవాలి, కొట్లు గుడ్లు అయిపోయి అంట. తెచ్చాడు కొట్టుడు, ఫోన్ చేస్తే కాబట్టి పరిగెట్టుకు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. రెండో గుడ్డు కూడా కొట్టేసాను నేను. బాగా కలిపి దీన్ని కూడా కలపాలి, లేదంటే కనుక అట్టు అయిపోద్ది ఆమ్లెట్. మళ్ళీ తర్వాత పైన లైట్గా సాల్ట్ కారం వేసుకుని మనమైతే తినాల్సి వస్తుంది. ఫ్రైడ్ రైస్కి ఏం మిగలదు. ఇప్పుడు ప్లేట్ మూత వేసుకుంటున్నాను నేను. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ రోజు అన్ని బాగుంటుంది. ఆడ ఆకలికి తట్టుకోలేక ఇలాగే చేసుకుంటాడంట. మనకి ముందుగా మాడిపోయిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే రైస్ ఉందో, బాస్మతి రైస్ లేదు కానీ మామూలు రైసే, అదే కలుపుకుంటున్నాను నేను. మీకు వీలైతే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. మేము ఎక్కువ కోట బియ్యం వాడుకుంటాం ఫ్రెండ్స్, అదే చక్కగా టేస్ట్ గట్రా బాగుంటుంది. మనం వేసుకున్నాక రైస్ వేసుకున్నాక కారం వేసుకోవాలి. ఒకే ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను తెలియక 2వ స్పూన్ వేస్తున్నాను. కేవు అంటామేమో. అలాగే సాల్ట్ కూడా సరిపాటుగా వేసుకోవాలి. వేసుకుని మసాలా పొడి, చికెన్ మసాలా పొడి కొంచెం వేసుకున్నాను నేను. వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఏంటో చూడడానికి చాలా ఎర్రగా ఉంది, ఇది ఏమవుద్ది ఏంటో. కొత్తిమీర కూడా కొంచెం పైన జిమ్ముకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే పుదీనా ఉంటే అది కూడా జిమ్ముకోండి, బాగుంటుంది టేస్ట్. మిమ్మల్ని ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే కనుక ముందు వాళ్ళకే తినిపించండి ఫ్రెండ్స్. మిమ్మల్ని చాలా ఇష్టపడతారు తిన్నాక. ముందుగా తిని చూస్తాను టేస్ట్. అబ్బా అదిరిపోయింది ఫ్రెండ్స్.